హలో అండి. ఇంకా హౌస్ అయితే క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయాననమాట. ఈరోజు సాటర్డే రోజు అనమాట. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక వెంటనే నా కాళ్ళకి చక్రాలు కట్టేసుకొని పరిగెత్తడం స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ వేసేసాను. ఇంకా మామూలుగా ద్వారానికి ప్లాస్టిక్ పూలది ఒక హారం ఉంటుందన్నమాట. ఎప్పుడు నాకు భలే ఇష్టం అండి అది. అది కూడా దుమ్ము పట్టేసి ఉంటే ఇంక తీసేసి అంత ఆ, వా కొంచెం వాటర్లో లిక్విడ్ వేసేసాను అనమాట. ఇదిగోండి ఇదేను. కొంచెం అలాగ ముందు కడిగేసాను అనమాట. ఫస్ట్ ముందు మామూలు వాటర్లో కడిగేసి తర్వాత లిక్విడ్ వేసేద్దామని అక్కడ పెట్టానమాట. ఈ బొమ్మలు ఉన్నాయి చూసారా, ఈ టెడ్డీ బేర్లు, వీటిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. అలాగని వీటిని ప్యాక్ చేసి పెట్టేదానికి వెళ్ళవదండి. ఎందుకంటే ప్యాక్ చేస్తే మా వాడికి ఇష్టం ఉండదు అనమాట. మా సాయి ఏడుస్తాడు. మా వాడికి ఏంటంటే అవి కూడా ఒక ఇంట్లో ఒక మెంబర్ లాగా చూస్తుంటాడు, ఇంట్లో బొమ్మలను కానీ ఏదన్నా సరే మా వాడు. అందుకని ఏంటంటే పోయినసారి అలాగే నేను నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేసి నీట్గా ఆరబెట్టేసి పైన కవర్ లాగా ప్యాక్ చేస్తుంటే వాడు నల్లంగా ముఖం పెట్టుకొని మా వాడు కలనీళ్ళు పెట్టేసుకున్నాడండి. నాకైతే బచ్చి పాపం అనిపించి ఇంక అప్పటి నుంచి ఓకే అయితే అయింది, అవి కొంచెం దుమ్ము అయినప్పుడు వాష్ చేస్తాంలే అని చెప్పి అలాగే నాకు పక్కన మిషన్ ఉంటుందన్నమాట. ఆ మిషన్ మీద పెట్టేస్తాను. కింద మిషన్ మీద ఒక క్లాత్ కప్పేసి ఉంటాను, దాని మీద పెడుతుంటాను అనమాట. ఓకే ఇంకా వాటిని కూడా వాష్ చేయాలి అనేది పక్కన పెట్టేశాను అనమాట. బాగా దుమ్ము పట్టిపోయిందండి బొమ్మలు. అసలు ఎంత వాటిని వాష్ చేయడం పెద్ద పని అనమాట. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఈ కిచెన్లో కౌంటర్ టాప్ క్లీన్ చేయాలి. ఇక్కడ దేవుడి కాడ మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి. బాగా ఓల్డ్ హౌస్ అండి మాది, అందుకే ఇలా ఉంటుంది. ఏమి అనుకోవద్దు ఎవరు కూడా. ఎవరి ఇల్లు వాళ్ళకి ఎంతో ఇష్టం అండి. అందుకే నా హౌస్ నాకు చాలా ఇష్టం అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం ఈ హౌస్లో. ఇంకా సరేలేని అవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ బొమ్మల్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి. మామూలుగా ఇలాగ వాష్ చేయలేము. మామూలుగా వాటర్లో పెట్టేస్తే బాగా హెవీగా వెయిట్ ఎక్కువైపోతాయి. అవి ఆరడం కూడా చాలా కష్టము. వాషింగ్ మిషన్లో కూడా అవి రింగ్స్ తిరగదనమాట వెయిట్కి. అందుకని నేను ప్రతిసారి ఏం చేస్తానంటే ఇలాగా లోపల ఉంటుంది కదా, ఈ దూదంతా తీసేసి ఏ టెడ్డీ బేర్ది ఆ దూది తీసేసేసి ఒక కవర్లో కట్టేస్తానమాట. మొత్తం ఏదేని దానికి సపరేట్గా ఒక సంచుల్లో కట్టేసి అవి విడిగా కొంచెం లిక్విడ్ వేసి అవి నానబెట్టి వాష్ చేసేస్తాను. మామూలుగా విడిగా వాష్ చేసి బాగా నీట్గా బాగా ఏమంటామో బాగా కుప్పలు ఇచ్చి జాడిచ్చేసేసి బాగా నీట్గా అయిపోయినాక లాస్ట్ ఏంటంటే ఆ రెండింటిని వాషింగ్ మిషన్లో లాస్ట్ డ్రయర్ మోడ్ పెట్టేసి దాన్ని వేసేస్తానండి. స్పిన్ డ్రయర్ లాస్ట్ మోడ్ పెట్టేసామంటే నీట్గా తిప్పేసి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, డ్రై అయిపోతుంది. అంటే ఆరడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అలా చేసామంటే ఊరికే వాష్ చేసేసామని ఆరేసామనుకోండి చాలా లేటు, ఎండ కూడా బాగా రావట్లేదు. అందుకని ఏంటంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. వాషింగ్ మిషన్లో అంతా ఉతికేసి ఆ వాషింగ్ మిషన్ లాస్ట్ అంతా జాడిచి పిండి లాస్ట్ ఒక రౌండ్కి లాస్ట్ క్లైమాక్స్కి వేసామంటే ఆ డ్రై అయిపోతుంది. ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్లో నీట్గా ఆరిపోతుందండి, డ్రై అయిపోతుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎండ బాగా వచ్చిందనమాట, బయట ఆరేసాను అనమాట, బయట తీగ మీద. అలాగనమాట అవన్నీ తీసేసి దాన్ని వాటర్లో వేసి లిక్విడ్ వేసి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ మీద కూడా ఈ క్లాత్ ఎప్పటి నుంచో ఫస్ట్ ఫ్రిడ్జ్ తెచ్చినప్పటి నుంచి చిన్న టవల్ లాగా అండి, దాన్నే వాడుతూ ఉన్నాను. ఇంక అది నాకు ఏమంటాం కదా ముఖం మొత్తేసింది అనమాట. ఇంక ఇది వద్దు, మనం దీన్ని మార్చేద్దామని చెప్పి నాది ఒక చున్నీ నాకు అంటే డ్రెస్ది, ఆ డ్రెస్ ఏమో పాడైపోయింది, పడేసాను. చున్నీలు ఎప్పుడు కూడా మిగిలిపోతాయండి చాలా. ఎందుకు ఇలాగ వాడుకోవచ్చు కదా, దానికి మళ్ళీ పైన ఇంకొకటి కొనడము ఫ్రిడ్జ్కని ఎందుకని ఆ చున్నీ మడతేసి అలాగ వేసేసాను అనమాట. నాకైతే భలే నచ్చిందండి. అలాగ బాగా బ్లూ కలర్లో చున్నీ పెట్టే బాగా మడతేసి వేసాను అనమాట. అప్పుడప్పుడు దాన్ని వాష్ చేసుకోవచ్చు అనమాట. ఒక 2 మంత్స్కి 1 మంత్కి అలాగా. ఇంకా ఆడ అయిపోయింది. ఇంకా అవన్నీ నానపెట్టేసి వచ్చేసాను అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక పక్క పిల్లలకి అన్నము రైస్ కుక్కర్లో వేసి రైస్ రెడీ అయిపోయిందండి. కర్రీ చేయాలి. నేను ఏమనుకున్నానంటే ఇంకా టమాటా ఫ్రైడ్ రైస్ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా అందుకని సరే ఇంకా ఒకసారి ఇదంతా ముందు ఇది క్లీన్ చేసుకొని 10 కల్లా క్లీన్ చేసుకొని 10కి వంట స్టార్ట్ చేద్దాము, టమాటా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేద్దామని ఫాస్ట్గా ఇంకేంటంటే ఇక్కడ మీకు స్పీడ్లో పెట్టానులేండి వీడియోను. ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువైపోయిందండి వీడియో తీయడము. కానీ మీకు అదంతా చూపిస్తేనే మీకు బాగుంటుందని నేను స్పీడ్ మోడ్లో పెట్టేశాను అనమాట. మొత్తం అన్నీ కింద పెట్టేసుకొని ఇంకా కాలిన్ ఉంటుంది కదా, దాన్ని స్ప్రే చేసుకుంటూ నీట్గా
క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నాకు వంట రూమ్లో ఎక్కువ జిడ్డు ఏమీ ఉండదండి, అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఏంటంటే డైలీ నైటు అంతా అయిపోతుంది కదా పని, ఒకసారి ఏంటంటే మొత్తం అలా కాలిని అలాగ వేసేసి స్టవ్ కాడ స్టవ్ మీద మొత్తం తుడిచేసి పెట్టేస్తాను అనమాట. అందుకని జిడ్డు ఎక్కువగా ఉండదు. కాకపోతే ఈ పేపర్లు ఉన్నాయి కదా, అవి నల్లగా అయిపోతాయి అన్నమాట. ఆ పేపర్లు వేయలేదనుకోండి, నాకు వంట రూమ్లో ఇవి బ్లాక్ టైల్స్ కదా, లైటింగ్ లాగా అనిపించదు. నాకు అది ఒక్కటే బాధ అనమాట. బయటకి విండోస్ కూడా ఉండవండి వంట రూమ్లోకి. విండోస్ తీసుకున్న కొంచెం వెలుతురు పడద్దు అనుకునే దానికి ఉండదు. అందుకని ఏంటంటే ఎప్పుడు లైట్ వేసుకోవాలి. దానికి తోడు బ్లాక్ టైల్స్ అయ్యేసరికి అది ఏమంటాము, కళ్ళకి దిమ్ముగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను పేపర్స్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాను, 1 మంత్కి అలాగా మార్చేసి అదంతా కంప్లీట్ చేసేసానండి. నీట్గా అయిపోయింది. అసలు ఎంత హాయిగా అనిపించిందో ప్రశాంతంగా. అది కంప్లీట్ అయినాక దాన్ని ఎక్కడెక్కడ సర్దేసి ఇంకా ఇక్కడ టమోటా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. పిల్లలు భలే ఇష్టమండి ఫ్రైడ్ రైస్ అంటే. చాలా ఈజీగా అయిపోతుంది, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫ్రైడ్ రైస్ అంతా ఎలా చేయాలో. నీట్గా చేసేసి నీట్గా ఇలాగ కర్రీలాగా మొత్తం చేసి మసాలా అన్నీ వేసి కొంచెం అల్లం పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేసి ఆయిల్ మొత్తం తేలినాక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. వెన్నున్న వేసుకున్న బాగుంటుంది. నా కాడ వెన్న లేదు, అందుకని 1 స్పూన్ నెయ్యి వేసేసాను. వేసేసి లాస్ట్ ఇద్దరికి సరిపడా రైస్ తీసుకొని దాంట్లో కలిపేసామే. నీట్గా కొంచెంసేపు ఫ్రై చేయాలి, అంటే సిమ్లో పెట్టేసుకొని నీట్గా ఫ్రై చేసేసామంటే సింపుల్గా నీట్గా టేస్టీగా అయిపోతుంది అనమాట. సో అది అక్కడ అయిపోతూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఆ బొమ్మలు ఉన్నాయి కదా, నేను చెప్పాను కదా, వాషింగ్ మిషన్లో వేసేసాను. మాల కూడా బాగా వాష్ చేసి బయట ఆరేసేసాను. సో ఆడి కంప్లీట్ అయిపోయిందండి. బట్టలు వేసేసి ఇది వాషింగ్ మిషన్లో వేసేసి అక్కడ వర్క్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అక్కడికి ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకా అంట్లన్నీ ఉంటే ఆ సామాన్ అవి కూడా ఓకే తోమేద్దాము. ముందు టైం చూసుకున్నాను అనమాట. ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఓకే నీట్గా ఇంకేంటంటే అంతా చిమ్మేసి ఎంత మాప్ పెట్టేసేసి అంట్లన్నీ ఉండి తోమేసి ఆ తర్వాత నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ముందు అంటే ఇంకా పిల్లలకి బాక్స్ ఇచ్చి వచ్చినాక ఇంకా దేవుడు గది అది క్లీన్ చేసుకుంటే సరిపోతుందని ఇంకా అంటే స్నానం చేసి ఒకేసారి బాక్స్ ఎత్తుకెళ్ళిపోతే అయిపోద్దని ఇంకా అలా చేసేసానండి. సో హడావుడి అయిపోయింది. అసలు ఎంత పని అంటే ఆ రోజు అసలు 2 కాళ్ళు కూడా రావట్లేదన్నమాట. అయినా కంప్లీట్ చేసేసుకోవాలి ఈరోజు అనే ఒక థాట్ అనమాట. టైం 12 అవుతుంది. ఏంటంటే ఇంకా వెళ్ళేసి పిల్లలకి లంచ్ బాక్స్ అని సర్ది పెట్టేసేసాను. చేసి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసి ఆ తర్వాత ఏంటంటే దేవుడి రూమ్ ఉందండి. అంత రూమ్ ఏం కాదు, కబోర్డ్ లాగా ఉంటుంది. మొత్తం క్లీన్ చేయాలి, చాలా టైం పడుతుంది. మార్నింగ్ నుంచి ఇల్లంతా మామూలు కిచెన్ కౌంటర్ టాప్ అంతా కంప్లీట్ చేసుకొని అన్ని బట్టలు వాషింగ్ మిషన్కి అంతా క్లీన్ చేసుకుంటే ఈ వర అయిందనమాట. ఇప్పుడు హడావుడిగా ఫ్రెష్ అప్ అయిపోయి ముందు వాళ్ళకి లంచ్ బాక్స్ పని చేసుకుంటూనే ఫ్రైడ్ రైస్ చేశాను. టమోటా ఫ్రైడ్ రైస్ కొంచెం ఇష్టంగా తింటారు పాపం అదైతేను. అందుకని ఇంకా ఆడ ఇచ్చేసి వచ్చేసి నెక్స్ట్ పనులు స్టార్ట్ చేయాలి. ఇంకా అంటే రేపు అమావాస్య కదండి, ఇంకెల్లు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నుంచి చేసుకుంటే ఇవన్నీ కంప్లీట్ అయితే మనశ్శాంతిగా దేవుడికి పూజ చేసుకోవచ్చు అని అన్నీ కంప్లీట్ చేస్తున్నాను. ఈ రోజుకి ఎలాగైనా సాయంత్రానికి మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అదండి. ఓకేనండి, పిల్లలకి ఇచ్చేసి వచ్చేసి ఇంకా దేవుడి కబోర్డ్ అంతా నీట్గా కంప్లీట్ చేయాలి, క్లీన్ చేయాలి. ఓకేనండి, బాయ్. వచ్చేసానండి. ఇంక వచ్చినాక ఇంకా మాల ఒక రకంగా ఆరిందనమాట. ఓకే, ఎలాగో బయటే కదా ఇక్కడ కట్టేసామంటే నీట్గా అయిపోతుందిలే అని ఇంకా దాన్ని తీసుకొచ్చేసి బాగా ద్వారానికి వేసేస్తున్నాను అనమాట. సో అది అయిపోయింది ఆ వర్క్. అక్కడికి చాలా బాగుంటుందండి ఈ మాల. ఎంత 200 ఏమో పడింది. అసలు వీడియోలో ఎలాగుందేమో కానీ డైరెక్ట్గా చూస్తే భలే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంటే నాకు నా చిన్న హౌస్నే నేను సింపుల్గా అలాగలాగా అలా ఏదో నాకు తెలిసిన దాంట్లో అలాగా డెకరేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నాకైతే ఇంకా మొక్కలు పెట్టుకోవాలని చాలా ఇష్టము, కానీ మొక్కలు పెట్టుకోవడానికి వీలవ్వదు. అసలు కుండీలు వేసుకొని చెట్లు వేసుకోవాలని మనసు ఎలాగో అనిపిస్తుంది అనమాట. కానీ ఆ కళలన్నీ నా ఓన్ హౌస్ కట్టుకున్నాక నెరవేర్చుకోవాలని ఒక డ్రీమ్ అండి నాకైతేను. ఓకే, ఇంకా ఇవేంటంటే ఇంకా ఆరుతూ ఉన్నాయి. చాలా వరకు ఆల్మోస్ట్ వచ్చింది. లాస్ట్ ఆ మూతులు ఉన్నాయి కదా, అవి కొంచెం తడిగా ఉన్నాయి అన్నమాట. ఏంటంటే అవి రాలేదన్నమాట తీయడానికి, దూది అది కట్టేస్తున్నారు స్టిచ్చింగ్ అప్పుడే వాళ్ళు చేయడమే, మిగతాదంతా తీసేయగలిగాను, అది రాదనమాట. ఓకేలే, ఇంకా నెక్స్ట్ ఇంకా అసలుకి భోజనం కూడా చేయలేదండి. నాకేంటంటే ఒక పని ఉన్నప్పుడు ఇంకా తినేదాని మీద పోదనమాట మైండ్. ఇంకా ముందు ఆ వర్క్
కంప్లీట్ అయిందాక నాకు తినాలి అనే అసలు థాటే రాదు. ఆకలి కూడా వెయ్యదండి నిజంగా. అసలు ఎందుకు అలాగ అయిపోయిందనమాట. ఇంకా ఎవరైనా ఉండి మా వారుండి ఇద్దరం చేసుకుంటున్నప్పుడైతే ఇంకా మా వారు ఇంకా హడావుడిగా తిందాం లాక్కెళ్ళి తినిపిస్తారు. అది అలా మనం ఒక్కరమే కదా, ఇంక మనమే చేసుకోవాలి ఇంకంతా అని ఇంక అసలు దాని మీదకే పోదనమాట. చూసారా పేపర్స్ వేసి నాకు ఎంత బాగుందో బ్రైట్గా. అందుకే పేపర్స్ వేసుకుంటానండి, లేకపోతే బ్లాక్గా టైల్స్ అవి లైటింగే రాదనమాట. మా బాబా విగ్రహం అండి నాకు ఎంతో ఇష్టం అనమాట. ఇష్టం కాదు ప్రాణం అని చెప్పాలి. షిరిడీకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అప్పటి నుంచి నాకు ఎంతో ఇష్టంగా పూజ చేసుకుంటాను గురువారం బాబాకు మటుకు. మా ఇంట్లో ఒక మెంబర్ లాగా అండి, మాకు మా నాన్నలాగా అనిపిస్తుంది ఆయన చూస్తే బాబాని. మా నాన్నలాగే అనుకుంటాను నేను. ఆ యొక్క దేవుడు నాకు అమ్మ స్వామి భగవంతుడు అలా అనుకోను అనమాట. మా నాన్న, మా ఫ్రెండు, మా నాన్న, మా ఇంట్లో ఒక మెంబర్ అలాగ అనుకుంటాను బాబాని ఎప్పుడు కూడా నేను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ పూలు అన్నీ ఉన్నాయి కదా, ఈ బొట్లన్నీ వేసి పెట్టేసుకుంటానండి. అవి కూడా ఇంకా ఏంటంటే పారే నీళ్ళల్లో వేయాలి, ఒక సంచిలో వేసేసుకొని. ఇంకా ఈరోజు ఇంకా టైం లేదు, ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇప్పుడు వేయకూడదు అనమాట. ఇప్పుడు కూడా ఆఫ్టర్నూన్ లోపలే పడేయాలన్నమాట చెత్త కానీ ఏదన్నా సరే. ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఈవినింగ్ నైట్ ఆ టైంలో పడేయకూడదు అంటారు పెద్దవాళ్ళు. ఇంకా అందుకని ఒక సంచిలో వేసి పక్కన పెట్టాను. రేపు ఇంకా స్కూల్కి పిల్లలకి క్యారేజ్ ఎత్తుకొని పోయి ఇచ్చేటప్పుడు అవి కూడా అటు వెళ్ళేసి అటు సైడ్ ఉందండి మాకు ఏదంటే మైపాడు గేట్ అని కాలం ఉంటుంది అక్కడ వేసేస్తామన్నమాట. ఏదన్నా సరే దేవుడికి సంబంధించినవి ఏమన్నా సరే. చాలా వరకు వినాయక చవితి అప్పుడు కూడా నిమజ్జనం వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటారు కదా చాలామంది, అప్పుడు కూడా వినాయకుడిని అక్కడ వెళ్ళేసి వేస్తారనమాట. పూజ అంతా అయిపోయినాక పారే నీళ్లు పారుతూ ఉంటాయన్నమాట. ఇంకా పటాలు అన్నీ ఈ రాయి ఏందని చూస్తున్నారా, ఇదేంటంటే మేము గోకర్ణం వెళ్ళినప్పుడు మా అమ్మ అక్కడ రాళ్ళు కొన్ని వేరుకొచ్చుకునిందండి. మా అమ్మ ఏదన్నా ఒక ప్రదేశానికి వెళ్తే మట్టిని రాయిని అలా తెచ్చుకుంటుంది అనమాట. అంతకుముందు షిరిడి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మట్టి తీసుకొచ్చింది అనమాట. కొంచెం మా అమ్మకి ఇష్టం అనమాట అలాగా. ఆ రాళ్ళు తీసుకొచ్చింది. ఇంకా మా సాయి ఏంటంటే ఒక రాయి తీసుకొని ఇంకా వాడు వాళ్ళ అమ్మమ్మ కాడి నుంచి తీసుకెళ్ళి దేవుడి రూమ్లో దేవుడి కాడ పెట్టేశాడనమాట. ఇంకా నాకు సెంటిమెంటు, ఇంకా దేవుడి రూమ్లో పెట్టాడు కదా, నేను ఇంకా ఒక శివుడిలాగా అనుకుంటాను. ఇంక నేను అది శివలింగం లాగా నాకు అలాగ అయిపోయింది మనసుకి. ఒక దీపం అలాగ ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అందుకే నాకు అంతే గోకారం నుంచి వచ్చింది కదా స్వామి అదే రూపంలో నాకు ఇలాగ వచ్చాడు అన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఏదైనా సెంటిమెంట్ అండి అలాంటి ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే మనము దాన్ని తప్పుకొని పోన్లేండి ఇంకా ఏముంది దేవుడే కదా అనిపిస్తుందండి. అందుకే చూపిస్తున్నాను మీకు. బాగుంది కదా. ఇంచుమించు గోకర్ణంలో శివలింగం కూడా కొంచెం అదే మోడల్లో ఉంటుందండి. నేను చూశాను మామూలుగా అక్కడ ఫోటోలు మనం రియల్గా చూడలేము, కానీ గోకర్ణంలో ఏంటంటే భూమిలో ఉంటుందన్నమాట శివలింగం. పైనుంచి మనము ఇలాగ నీళ్ళ నుంచి తాకి ఇలా పైన చల్లుకోవచ్చు, కానీ బయట పటంలాగా పెట్టుంటారు. కొంచెం ఇలాగే ఉంటుంది కొంచెం చూస్తే. మురుదేశ్వర టెంపుల్ కానీ శివుని లింగం కానీ అన్నీ నాకు అదే సెంటిమెంట్ లాగా ఇంకా ఉంచేసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ పటాలన్నీ తుడిచేసి ఫస్ట్ ఏంటంటే పటాలు ఒక పొడి క్లాత్ తీసుకొని ముందు పసుపు కుంకుమ అన్నీ క్లీన్ చేసుకుంటానండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక క్లాత్ నీళ్లు పిండేసి అదే క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటే మరకలు పడకుండా ఉంటాయన్నమాట. ఆ బొట్టు మరకలు అన్నీ పడకుండా నీట్గా ఉంటాయి. తుడిచేసుకొని కొంచెం గంధము కలిపి పెట్టుకున్నాను, గంధము కుంకుమతోటి అలంకరించుకుంటాను అనమాట బాగా. సో అలాగ అలంకరించుకొని అసలు దేవుడి ఆ కబోర్డ్ ఆ ప్లేస్ అయితేనండి అర్మర్లో రుద్ది అసలు నా వల్ల కాలేదు. ఎంత రుద్దని చాలా వరకు ఒక 70% అంతా నలుపు అంతా పోయిందనమాట. నీట్గా వాష్ చేసేసాను, నీట్గా తుడిచి అది అక్కడికి అయిపోయిందనమాట. కొంచెం అది అంతా ఆరిపోయి మొత్తం చాలా వరకు ఫస్ట్ అది కంప్లీట్ చేసి పెట్టాను. అది పటాలన్నీ తీసేసి ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు నీట్గా డ్రై అయిపోయిందనమాట. సో ఆ తర్వాత పేపర్లన్నీ వేసుకొని నీట్గా దేవుడి పటాలన్నీ నీట్గా సర్దుకున్నానండి. ఎంత హాయిగా అనిపిస్తుందో అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి సామాను దేవుడి పటాలు ఆ ప్లేసు అన్నీ క్లీన్ చేసుకొని హాయిగా అన్ని గంధము కుంకుమతోటి బొట్లు పెట్టుకొని స్వామికి అలాగన్నీ పెట్టేసుకుంటేనే అసలు ఒక్కసారి చూసుకున్నాను మామూలుగా కిచెన్ కింద నుంచి అంతా మామూలుగా దేవుడి పటాలు అన్నీ. మనసుకి ఇంకా ఆకలి వేయలేదండి, కడుపు నిండిపోయింది నాకైతే. ఇంకా బాబాని కూడా నీట్గా కడిగి శుభ్రంగా విగ్రహాన్ని బాగా ఆ బట్టలు బాబాకి వేసే కూడా నేను షిరిడీలో తెచ్చుకున్నానండి. చాలా బాగున్నాయి అసలు. ఆ రోజు ఎంత 3 జతలు అలాగే 3 ఏమో తీసుకున్నాను అంతే. అబ్బా ఈసారి వెళ్ళినప్పుడు మటుకు ఇంకా తీసుకోవాలనిపించింది. అసలు ఎంత బాగున్నాయో అవైతే. ఇంకా ఆడి వరకు కంప్లీట్ అయిపోయినాక
లాస్ట్ ఏంటంటే ఇంక ఈ బొమ్మలు ఇవి కూడా ఆరిపోయాయి అనమాట. ఇంక వీటికి కూడా ఇంకా దూదంతా వాటికి పెట్టేసి నీట్గా వాష్ చేసి పెట్టాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా, వాళ్ళ ముద్దొస్తున్నాయి. మా పిల్లలైతే వచ్చినాక వాటిని వేసుకొని బెడ్ మీద వాటిని ఆ అబ్బాయి ఏమి ఆడుకున్నారో వాళ్ళకి ఎంత ఇష్టమో. ఆ పెద్ద బొమ్మ మా పాపదనమాట, చిన్న బొమ్మ సాయిదనమాట. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు ఒక 3 ఇయర్స్ ఏమో 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారనమాట. హైవేలో వెళ్తుంటే అక్కడ పెట్టుంటే తీసుకున్నారు. అప్పుడు కూడా నేను వద్దన్నాను, ఎందుకంటే అవి ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, మళ్ళీ వాష్ చేయాలి అని గుర్తు. నాకు ఏది కూడా నెక్స్ట్ జరిగేది గుర్తొచ్చి వద్దు వద్దు అంటానమాట. అయినా వినలేదు, వాళ్ళ డాడీ దగ్గర తీసేసుకున్నారు అడిగి. ఓకే, ఇంక అప్పటి నుంచి నాకు అప్పుడప్పుడు ఈ బుడ్డిగాళ్ళని ఇద్దరిని క్లీన్ చేయడమే సరిపోతుందండి. అసలు అయినా కానీ భలే క్యూట్గా అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నానండి. కొంచెం అన్నం తినేసి రెస్ట్ తీసుకొని లేచేసి ఇంక పిల్లలు వస్తారు కదా, ఇంక మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా శుభ్రంగా స్వామికి పూజ చేసుకున్నాను. మల్లెపూలు వచ్చాయి, మల్లెపూలు అమ్మడానికి వస్తుందన్నమాట ఒక ఆమె. సాయంత్రము ఎందుకో మల్లెపూలు తీసుకొని పెట్టాలనిపించింది. మార్నింగ్ కూడా తీసుకుంటాను, పాపం ఒక అతను వస్తాడు సైకిల్లో, పెద్ద ఆయన దగ్గర తీసుకుంటాను రోజా పూలు. అవి కూడా పెట్టాను చూడండి దీపానికి. సో మల్లెపూలన్నీ శుభ్రంగా పెడితే ప్రశాంతంగా వాసన, ఈ ధూప్ స్టిక్ వెలిగించి మొత్తం ధూపం వేసేసానండి ఇల్లంతా. ఇవైతే సాంబ్రాణి నేను గోకర్ణంలో తీసుకున్నాను అనమాట. 3 రకాల సాంబ్రాణులండి ఇవి. మామూలుగా ఉన్నాయి, నేను అన్ని పొడి చేసి దీనికి వేసి పెట్టేశాను అనమాట డబ్బాకి. ముద్దలాగా ఉన్నాయన్నమాట దానికి సపరేట్గా. కానీ నాకేంటంటే ప్రతిసారి ఇలాగ విరుచుకోవడానికి కష్టమైపోయింది, అందుకని ఇలాగ పొడి చేసి చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి తీసుకొని ఇలాగ ధూప్ స్టిక్ మీద పైన అలా పెట్టేసేసామంటే చాలండి. అస్సలు ఎంత బాగా పొగ వస్తుందో ఆ స్మెల్ చాలు. మనం ఏం సాంబ్రాణి వేయాలని అన్ని పొడి చేసుకొని నిప్పుల మీదలాగే అనిపిస్తుంది. ఇంకా నిప్పుల మీద వేస్తే ఇంకెలా ఉంటుందో సింపుల్గా వేసుకుంటాను అనమాట. ఇలాగ ఇల్లంతా ధూపం వేసుకుంటే అవి 3 రకాలు అనమాట. ఒకటేమో ఆవు పేడతో చేసిన బ్లాక్ కలర్లో సాంబ్రాణి, ఎల్లో కలర్ వచ్చి చందనం సాంబ్రాణి, రోజ్ కలర్ వచ్చి మామూలు గులాబీ పూలు, రోజా పూలతో సాంబ్రాణి అనమాట. 3 రకాలు ఉన్నాయట. 3 కలిపి ఒక 1/4 kg ఏమో తీసుకున్నాం అనమాట మా అక్క మేమందరము. సో అలాగ చిన్న చిన్న ముక్కల్లాగా ఆ ముక్కలు ఒక ముక్క వేసి అలాగే ఎంత ధూపం వేసేస్తున్నానండి ఇల్లంతాను. అక్కడితో మొత్తం కంప్లీట్ అయిపోయింది. నీట్గా ఫ్రెష్గా ప్రశాంతంగా చేసిన పని అలసట అంతా పోయిందండి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? మామూలుగా ఎంతో కష్టపడి చేసుకుంటాం కదా, చేసుకున్నాక హాయిగా ఒక్కసారి మన కష్టం వెనక్కి తిరిగి చూసుకొని ఇల్లంతా ఒకసారి చూసుకుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో ఇంక ఇక్కడ టేబుల్ మీద పెట్టేస్తున్నాను అనమాట. హాయిగా ధూపము, ఆ స్మెల్, ఆ పూజ అన్నీ చేసుకొని చూసుకుంటే ప్రశాంతంగా అయిపోయిందండి పూజ. అక్కడితో నా క్లీనింగ్ వర్క్, పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇదండి, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఉంటాను.